సో మీకు మళ్ళీ ఒకవేళ మీరు అన్నట్టు వైల్డ్ కార్డ్ అనేది వస్తే మళ్ళీ మిమ్మల్ని లోపలికి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు. వెళ్తా. వెళ్ళాలని ఉంది. ఈసారి గొడుగు గొడుగు పొట్టాడతా నేను. ఓకే. ఊ గేమ్ అన్న పట్ట అసలైన గేమ్ ఆ ఆడతారా? అన్న పొట్టాడతా. ఆహా కాదు, ఊ అన్న పొట్టాడతా, ఆ అన్న పొట్టాడతా. నా మొక్కల్లో మొక్క పెట్టి ఇలా చూసినా కూడా ఎందుకు చూస్తున్నావు, నా ఫేస్ లో ఎందుకు చూస్తున్నావు, నువ్వు చూడటానికి వీల్లేదు, సో కంటెంట్ ఇస్తా ఉంటారు. ఇస్తాను. నేను కూడా వెళ్ళి నేను కూడా మైక్ లో బిగ్ బాస్ నాకు ఇలా జరిగింది బిగ్ బాస్ అయినా ఎప్పుడు వెళ్ళి పొట్టాడేస్తా. ఒక నిమిషం ఉండండి. సో ఇంతకీ మీ దృష్టిలో ఫైనలిస్టులుగా ఉండే వాళ్ళు ఎవరు, విజేతగా నిలిచే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు గమనించినంత వరకు? నంబర్ 1 విష్ణుప్రియ, హై ఛాన్సెస్ టు బి ఫైనలిస్ట్ గా. ఓకే. దెన్ నాకు ఇష్టమైతే సీత, తను ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి తను కూడా ఫైనల్స్ కి వెళ్తుందని అనుకుంటున్నా. సీత. ఓకే. దెన్ తను నిఖిల్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫైనల్స్ కి. తను కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్. అభయ్ నవీన్ స్ట్రాటజికల్ ఆడుతున్నాడు. ఓకే. వరంగల్ అబ్బాయ. సోనియా కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్. తన నెగిటివిటీ తగ్గించుకొని కొద్దిగా ఇప్పుడైనా రియల్ ప్లే ఆడి ఇలా జనాల మనసుల్ని తో ఆడకుండా తను అట్లీస్ట్ ఇప్పుడన్నా రియల్ గా మంచిగా ఆడితే తను ఫైనల్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. విన్నర్ గా ఒకరి పేరు చెప్పాలంటే ఎవరు? విష్ణుప్రియ. అంత మీకు కాన్ఫిడెన్స్ ఉందా? నాకు ఇష్టం విష్ణు, అండ్ షీఈ్ అ ఫైర్ క్రాకర్. తను ఎవరిని ఉన్న రోజులు ఎవరిని నొప్పించలేదు. చూడండి కావాలంటే తన్నే నొప్పిస్తున్నారు కానీ తను ఎవరిని నొప్పించలేదు. తన్నే అన్నెసరిగా అడల్టరేటెడ్ కామెడీ అని అదని ఇదని పాపం తన్ను బాధ పెడుతున్నారు. కానీ నీది చూడడానికి నీకెవరు ఫ్యామిలీ లేకపోవచ్చేమో కానీ నాకు ఫ్యామిలీ ఉన్నారని అమ్మాయి అనడం అని తప్పు కదండి. విష్ణుకు ఫాదర్ లేరు, మదర్ ఈ మధ్యనే ఎక్స్పైర్ అయ్యారు. అలాంటి అనకూడదు. పర్సనల్లీ మనం ఒక మనిషిని అఫెండ్ చేయకూడదు. పర్సనల్ అటాకింగ్ చేసి పర్సనల్లీ మనం ఏంటంటే మానసికంగా వాళ్ళని దెబ్బతీస్తున్నాం. అది తప్పు. యుద్ధంలో నువ్వు యుద్ధం చెయ్యి, కానీ బ్యాక్ స్టాబింగ్ మానసికంగా వాళ్ళని కృంగదీసి గెలవడం అదొక గెలుపా? అలాంటి గెలుపు నాకొద్దు. జనాలకు కూడా అర్థమైపోయింది. చాలా నెగిటివిటీ ఉంది సోనియా మీద. మరి మీ బడ్డీ గురించి ఏం చెప్పలేదు? శేఖర్ భాష, మా శేఖర్ భాషకి అర్థం కావట్లేదు పాపం. తను కూడా ఈజ్ ఆల్సో లాస్ట్. హ్యాపీగా తిరుగుతున్నాడు. ఏదొత్తది అయింది ఉంటే ఉంటా లేకపోతే పోతా ఏంటంట అన్నట్టున్నాడు. అంతే. ఆ సంతరా వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అప్పుడు నవ్వులుతూ సంతరా వేసుకుని తిరుగుతూ మధ్య మధ్యలో డైలాగ్ చెప్పుకుంటూ. సో తను కూడా సీరియస్ గా గేమ్ లాగా అట్లాగా వదిలేసి వెళ్ళాము చేస్తున్నాం అని చెప్పేసి అట్లా ఉంటే అక్కడ కష్టం. ఓకే. మనం మనలా ఉండలేము. స్ట్రాటజీలు చేయాలి, ఉన్నదానికి లేనిదాన్ని గొడవలు ఎట్టేసుకోవాలి, పోటాడాలి. ఎంతవరకు తన పాపం ఉండగలుగుతాడో నాకు తెలియదు. నిజంగా మీకు అనిపిస్తుందా ఇది ఎవరైతే బయటకి ఎవిక్ట్ అవుతారో వీళ్ళు ఆడియన్స్ చేసే ఓట్ల వల్లే బయటకు వస్తారు అని మీరు నమ్ముతున్నారా? అంటే మనం కంటెంట్ లో ఏం చూపిస్తాము దాని ప్రకారం ఓట్లు పడతాయి కదా. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు నాకు అనిపించింది కొంతమందిని కంపల్సరీగా షోలో ఉంచాలి. వాళ్ళ వల్ల టీఆర్పీ వస్తుంది. వాళ్ళ అందంగా ఒక ఏజ్ లో ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు పృథ్వీని చూసుకుంటే లాంగ్వేజ్ మాట్లాడకపోయినా ఇప్పుడు తను ఉండాలి కొంత యూత్ కోసం. అమ్మాయిలు చూస్తారు. అట్లాగే అందమైన అమ్మాయిల్లో కూడా కొంతమందికి అబ్బాయిలు ఆ అమ్మాయి కోసం షో చూస్తారు. అది టీఆర్పీ కోసం కొన్ని తప్పదు, ఉంచాలి కొంతమందిని. వాళ్ళకి ఓట్లు పడినా పడకపోయినా ఉంచాలి. సో వాళ్ళకి సంబంధించి నాకు అనిపించింది ఓట్లు మ్యానిపులేట్ చేయలేరు కానీ వాళ్ళకి ఓట్లు పడేలాగైతే వాళ్ళ కంటెంట్ బాగా చూపిస్తారు. వాళ్ళ కంటెంట్ ఎప్పుడైతే బాగా చూపిస్తారో వాళ్ళకి ఓట్లు పడతాయి. అది అర్థమైపోయింది కదా. సో అది తప్పదు. ఇంకా అది యూ హ్యావ్ టు డూ ఇట్. నేనే ఒక షో రన్ చేసినా నేను కూడా అలాగే చేయాలి. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నా ఫార్మాట్. వీళ్ళు కూడా గేమ్ ఆడతారు. వీళ్ళు కూడా అంటే ఫార్మాట్ అనేది ఎలా ఉంటదంటే కొంతమంది ఆ షో కావాలి, అవసరం వాళ్ళ కంటెంట్ బాగా ఎక్కువ చూపిస్తారు. మా కంటెంట్ కన్నా కూడా ఒకవేళ నేను శేఖర్ భాష కొంతమంది ఎంటర్టైన్ చేసినా ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించి వాళ్ళు ఎవరైతే మెయిన్ ఇలాంటి వాళ్ళు మనకు షో కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఒక ఏజ్డ్ పర్సన్ వర్సెస్ ఒక యంగ్ అమ్మాయి. ఇప్పుడు నేను ఎంటర్టైన్ చేసిన ఒక ఏజ్డ్ పర్సన్, నేను ఒక మిడిల్ ఏజ్ లో ఉన్నా, ఒక యంగ్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఎక్కువ చూస్తారు కదా, స్క్రీన్ లో ఇష్టపడతారు. సో ఆ అమ్మాయికి సంబంధించిన ఫుటేజ్ చూపిస్తారు, కంపల్సరీ చూపించాలి. అప్పుడే షో టీఆర్పీ కోసం ఇదంతా కూడా క్రేజ్. ఆ క్రేజ్ అలా ఉండాలి అంటే అలా చూపించాలి. నన్నే చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా, షో ఎవరు చూస్తారు అది. సో ఇట్స్ ఓకే, ఐ టోటల్లీ అగ్రీ. యాక్చువల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ అట్లీస్ట్ నాకు నా మిడిల్ ఏజ్ సెగ్మెంట్ లోనే నాకు ఆపర్చునిటీ దొరికిందండి. ఎంతో మంది లక్షల మంది కోట్ల మంది కళ అది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఎనీ డే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ టీమ్. ఓకే.
సో అట్లాగే నాగార్జున గారి హోస్టింగ్ ఒకటి. ఆయన ఇంతకు ముందు సీజన్ కన్నా ఈ సీజన్ కొంచెం డల్ అయినట్టు అనిపించారు కొద్దిగా, ఎందుకో నాకు తెలియదు. బయటకు వచ్చిందా తెలిసే ఉంటది కదా రీజన్ ఏదైనా కొంచెం, అంటే వెళ్లే ముందు ఆ డిస్టర్బెన్స్ అన్కన్వెన్షన్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అదేమన్నా డిస్టర్బెన్స్ అయ్యిందా అని నేను ఖచ్చితంగా అవుతుంది కదా అది. పాపం ఆయన అంటే ఇంతకు ముందు మునుపుందంత అదొకటే కదా, ఏదన్నా దాని వల్ల ఏమైనా మానసికమైన డిస్టర్బెన్స్ లేకపోతే ఇంకేదో తెలియదు, కొంచెం ఆయన ఎనర్జీ లెవెల్ మరి మీరు నోటీస్ చేశారు లేదు తెలియదు కానీ ఇంతకు ముందు సీజన్ ఉన్నంత. అంటే మీరు వెళ్ళేటప్పటికే ఆయన తెలుసు కదా మీకు, ఆ ఇన్సిడెంట్ అంతా తెలుసు కదా. తెలుసు. సో అది ఇంపాక్ట్ అని నేను ఆలోచించుకుంటున్నాను, నాకు అర్థం కాలేదు. బట్ కొంచెం కోర్స్ ఆయన హ్యాండ్సమ్ గా ఉంటారు కానీ కొంచెం ఎక్కడో యాక్టివ్నెస్, ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గినాయి అని అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా నాకు అదే అనిపించింది, దాని ఇంపాక్ట్ పడింది అని అనుకున్నాను నేను కొద్దిగా. ఆయన ఫేస్ లో అది ఆ గ్లో ఏదైతే ఉండేది ఇది వరకు మామూలుగా, సో హుషార్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం ఆ లెవెల్స్ కాస్త తగ్గినాయి అని అనిపించింది నాకైతే పర్సనల్ గా. సో మీకు కూడా అలాగే అనిపించింది. సో మొత్తానికి చూసుకుంటే అంటే బిగ్ బాస్ అనేది మీకు ఒక పర్సనల్ లెవెల్లో ఏదైనా మేలు చేకూర్చింది అంటారా? డెఫినెట్లీ. ఎలా అంటే నేను ఇంతకు ముందు కొన్ని లక్షల మంది మాత్రమే తెలుసు బేబక్క. ఓకే. బిగ్ బాస్ అనే షో ద్వారా కొన్ని కోట్ల మందికి బేబక్క ఎవరి బెజవాడ బేబక్క ఆ క్యూరియాసిటీతో కుతూహలంతో నా వీడియోలు ఎక్కువ మంది చూశారు, నాకు ఫాలోవర్స్ పెరిగారు. ఐఎమ్ నోన్ టు ఇప్పుడు ప్రెస్ అండ్ మీడియాలో ఇంతకుముందు ఓకే బెజవాడ బేబక్క ఇన్ఫ్లుయెన్సర్, కానీ ఇప్పుడు మీడియా ఆల్సో థింక్స్ ఓకే బెజవాడ బేబక్క అంటే ఒకలాంటి ఒక వెయిట్ ఇంక్రీజ్ చేసింది బిగ్ బాస్ షో. అది డెఫినెట్ గా ఆ క్రేజ్ ఇచ్చిందే బిగ్ బాస్. గతంతో పోల్చుకుని ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం మీడియా వాళ్ళు వస్తూ ఉన్నారు ఎక్కువ. అసలు ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత క్రేజ్. ఇప్పుడు మేము కొన్ని ఇష్టమే కానీ కొన్ని చేయలేకపోతున్నాం. అన్ని ఇంటర్వ్యూస్ ఒకసారి నేను మనిషిని కదా, మాట్లాడి నా నోరు కూడా పడిపోయేలాగా ఉంది. వాళ్ళు కూడా నేను ఫస్ట్ కంటెస్టెంట్ కదా బయటకు వచ్చింది, చాలా క్యూరియస్ గా ఉన్నారు ఎలా ఉంది ఏంటి ఏం జరుగుతుంది అని. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్. డెఫినెట్లీ మూవీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకొన్ని కొత్తవి వస్తాయి, ఎక్స్పోజర్ వచ్చింది. ఇప్పుడు దాకా ఒక 20 సినిమాలు చేశారు. ఇప్పుడు ఇంకొక 2 movies are in pipeline. Okay. One will be shooting probably next month. ఓకే. ఇంకొకటి బిఫోర్ బిగ్ బాస్ లేకపోతే ఆఫ్టర్ బిగ్ బాస్ ముందే ఉన్నాయి. ఆ 2 సినిమాలకి నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు నాకు. వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి అన్న, వాళ్ళు 2 వెయిట్ చేశారు, నేను వాళ్ళ కోసం అన్నట్టు బయటకు వచ్చా. ఎనీవే షూట్ ఇస్ ఇన్ అక్టోబర్, సో ఐ హావ్ టైం. వాటిలో అంటే మీకు ఏదైతే ఇప్పుడు దాకా చేశారో ఒక బెటర్ ఆపర్చునిటీ అనేది ఇప్పుడు దాకా రాలేదు లేదా వచ్చింది అనేది ఏదైనా ఉందా చేసిన వాటిలో? మూవీస్ లో సినిమాలు చేశాం కానీ అంత గుర్తుండిపోయే అంత క్యారెక్టర్ చేయలే. ఇప్పుడు చేయబోయే 2 ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా నేను అందరు గుర్తుంటాను. సస్పెన్స్ అది, లెట్స్ వెయిట్ ఫర్. అది శ్రీకాంత్ తో చేసింది ఒకటి ఉంది కదా, అది కూడా అంత నేనేం గుర్తుండిపోలేదు, అది కూడా నేను అంత కనపడలేదు. చిన్న రోల్ చేయబోయేది మంచి రోల్ గుర్తుండిపోదు. షూట్ అవుట్ ఆలేరు. అవును. ఓకే. సో